హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఫస్ట్ ఎవరికి ఇల్లు వస్తాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ నమోదులో సమస్య, ఇందిరమ్మ ఇంటికి అవస్థ, సర్వే రావడం లేదంటున్న దరఖాస్తులు, ప్రజాపాలన రసీదులతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. ఫస్ట్ ఎవరికి ఇల్లు వస్తుందో చెప్తా. రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి 4,50,000 ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. ఈ 4,50,000 ఇళ్లను అన్ని నియోజకవర్గాలకి డివైడ్ చేస్తే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారు. ఈ 3,500 ఇండ్లలో ఫస్ట్ ఇప్పుడు ఇచ్చే ఇండ్లు సొంత జాగా ఉన్న వాళ్ళకే ఫస్ట్ ఇస్తారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు మాత్రమే ఇప్పుడు జాబితాలో పేరుంటుంది. జాగా లేని వారికి జాగా ప్లస్ ఇల్లు నెక్స్ట్ దశలో ఇస్తామని ప్రకటించింది. అయితే మొత్తము 80,54,554 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న దరఖాస్తుదారులో నిరుపేదలను గుర్తించి ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మీరు 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి వరకు వివిధ పథకాల మంజూరు కోసం ప్రజాపాలన పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క దరఖాస్తులు మాత్రమే కంప్యూటర్లో ఎక్కిచ్చారు. కంప్యూటర్లో ఉన్న పేర్లు ఉన్న వారికి మాత్రమే సర్వేయర్లు రావడం జరుగుతుంది. సర్వేకి ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. కేవలం ఆన్లైన్ నమోదైన దరఖాస్తులను సర్వేయర్లు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల తాము కూడా ప్రజాపాలన ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు ఇచ్చామని, తమ వద్దకు సర్వేయర్లు ఎందుకు రావడం లేదని దరఖాస్తుదారులను పరిశీలిస్తున్నారు. సో మేము కూడా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నాము ప్రజాపాలన, బట్ మా ఇంటికి ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ ప్రక్రియ కంప్యూటర్లో మీ దరఖాస్తులు ఎక్కి ఇచ్చుడు అనేది సరిగ్గా జరగలేదు. ఎందుకంటే మనకు దరఖాస్తులను జనవరి 17 లోపు కంప్యూటర్లో ఎక్కియాలని డెడ్ లైట్ ఇచ్చిర్రు. పనిచేసేటోళ్ళేమో కొంతమందిరు, ఈ దరఖాస్తులేమో చాలా వచ్చినాయి. అంటే 80 లక్షలు వచ్చినాయి. 80 లక్షలు 20-30 మందిని ఎంటర్ చేయమంటే ఏం చేస్తారు? ఇక మానవ తప్పితం అనమాట. అది ఎవరైనా పనులు స్పీడ్గా చేస్తుంటే కొంచెం తప్పు అవుతుంది. సో ఆ తప్పులనే డేటా ఎంట్రీ పొరపాటులో జరిగింది. డేటా ఎంట్రీ పొరపాటు జరగడం వల్ల మీరు అప్లై చేసుకున్నా కూడా కొంతమంది ఇండ్లు అనేవి ఆన్లైన్లోకి ఎక్కలేదు కనుకనే మీ ఇంటికి సర్వేయర్లు రావట్లేదు. కొంతమంది ఇల్లు మిస్ అవుతున్నారు. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. డేటా ఎంట్రీ పొరపాట్లు జరిగితే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దీంతో అర్హులైన వారు ఆన్లైన్లో తమ పొరపాట్లను సరిదిద్దుకొని ఉచిత కరెంటు పొందుతున్నారు. కరెంటు కూడా ఈ విధంగానే అయింది. ఇప్పుడు ఇల్లు కూడా అదే విధంగా అవుతుంది. కనుక మళ్ళొకసారి ఎవరైతే సర్వేయర్లు ఇంటికి రాలేదో వాళ్ళకి మళ్ళొకసారి మీరు అప్లై చేసుకుంటే మేము వచ్చి సర్వే చేస్తామని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చిప్పలక్ష్మి 2023 డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేశారు. అధికారులు ఆమెకు రసీదు అందించారు. కానీ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో లబోదిబమంటున్నారు. ఇందిరమ్మ యాప్లో నమోదు కోసం సర్వేయర్ తమ వద్దకు రాలేదన్నారు. తనకు సొంత స్థలం ఉందని సర్వే చేయడం లేదని ఆమె వాపోతున్నారు. అంటే వాళ్ళ పేర్లు అనేది కంప్యూటర్లో ఎక్కలేదు. సో ఫస్ట్ ఫేజ్లో ఇల్లు వస్తాయని చెప్పిన కదా, ఆ ఇల్లు ఎవరికి వస్తాయి అంటే మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయిలకు సొంత జాగా ఉన్న ఇప్పుడు నేను మెన్షన్ చేసిన కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సొంత జాగా ఉండాలి. ఇప్పుడు అనాథలు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, సఫాయి వీళ్ళందరికీ ఇచ్చినాక ఇంకేమన్నా ఇండ్లు మన నియోజకవర్గంలో మిగిలితే మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సొంత జాగుండి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ 98% సర్వే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. జనవరి 31 లోపు ఇల్లు ఇస్తారు. మీకేమన్నా మీ ఇంటి పక్కల ఎవరికైనా అన్యాయంగా ఇల్లు వచ్చింది, వాళ్ళకి ఆస్తులున్న ఇల్లు వచ్చింది, మాకెందుకు రాలేదు అని మీరు కనుక కంప్లైంట్ చేయాలనుకుంటే indiramainlu.telangana.gov.inకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.